Experience car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. అమ్మవారిని శాంతపరచాలి. ఎవరైనా వెళ్ళి పానకం తీసుకురండి. నాకు శాంతి లేదురా, ప్రశాంతత లేదు. అదేంటమ్మా, ఈ జాతర జరిపిస్తున్నాం కదా, అందరం ఎంతో నమ్మకంతో ఈ జాతర చేస్తున్నాం. ఇంకా నువ్వు ఇలా అంటే ఎలా తల్లి? నువ్వు మాట్లాడుకో. జాతర ఎంత ఘనంగా జరిగినా, పొంగళ్ళు ఎన్ని పెట్టినా నాకు ప్రశాంతత లేదు. నన్నెవరూ పట్టించుకోవడం లేదు. నా మాట అంటే మీకు లెక్క లేదు. నేనంటే భయం లేదు. ఏమైంది తల్లి? నువ్వే చెప్పమ్మా. అపచారం ఎక్కడ జరిగిందో నువ్వే చెప్పు తల్లి. నువ్వే అలా అంటే ఏమైపోవాలి తల్లి? లోకాన్ని కాపాడే చల్లని తల్లివి, ఈ ఊరిని రక్షించే అమ్మవారివి. మేము అల్పులమమ్మా. నీకు ఆగ్రహం తెప్పించే పని మేమెందుకు చేస్తాము? మా వల్ల తప్పేం జరిగిందో నువ్వే చెప్పు. అవునమ్మా, అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి అనుకుంటున్నాం, కానీ తప్పు జరిగిందని చెప్తున్నావు కదా తల్లి. అదేంటో చెప్పు తల్లి. అమ్మా, ముందు ఈ పానకం తాగమ్మా. నాకు కావాల్సింది పానకం కాదు, ప్రశాంతత. నేను అనుకున్నది జరిగే వరకు, అపచారం తొలగే వరకు నేను ఊరుకోను. ఉరిమి చూస్తాను. ఊరు మొత్తం మాడి మసైపోతుంది. ఉప్పెన ఊరిని చుట్టుముట్టేస్తుంది. కరుణించే కల్పవల్లికి కోపం వస్తే ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు. తల్లి, నువ్వేం చెప్తే అదే చేస్తాం. నీ కోపం తెప్పించే పని ఈ ఊళ్ళో ఎవరు చేయరమ్మా. అందరూ నీ బిడ్డలు. నువ్వే కోపాన్ని తెచ్చుకుంటే ఎలా తల్లి? ముందు ఈ పానకం తాగమ్మా. అమ్మా, తాగమ్మా. నాకు వద్దని చెప్పానా? ముందు నా మాట వినండి. చెప్పమ్మా, నీ ఆగ్రహానికి కారణమేంటో చెప్పు. నీ కోపానికి కారణమేంటో చెప్పు. అసలు మా వల్ల ఏం పొరపాటు జరిగిందో నువ్వే చెప్పు తల్లి. మా మీద కోపాన్ని చూపించకు. ఏం చేయాలో నువ్వే చెప్పు. ఊరందరి తరపున నేను మాటిస్తున్నాను. నువ్వేం చెప్పినా మేమందరం అదే చేస్తాము. మాట్లాడమ్మా, చెప్పు. మాట్లాడమని అందరు చెప్పండి. నువ్వేం చెప్పు తల్లి. ఎన్నేళ్ళు నా దగ్గర ఎప్పుడు అపచారం జరగలేదు. ఈ ఊరంతా నన్ను నమ్ముకొని బతుకుతుంది. అందుకే నేను కూడా మీ నమ్మకాన్ని నిలబెట్టి ఊరిని కంటికి రెప్పలా కాపాడుతున్నాను. కల్పవల్లిలా చూసుకుంటున్నాను. కానీ ఈరోజు ఈ పొరపాటుని నేను క్షమించను. ఈ గ్రహపాటుని మీరు తప్పించుకోకపోతే నా కోపం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నేను అడిగింది చెయ్యాలి. చెయ్యకపోతే పచ్చని పంటలు ఎండిపోతాయి. పచ్చిక ఎండి బీడులుగా మారిపోతాయి. ఈ ఊరంతా ఆకలితో అల్లాడిపోతుంది.
ఈ జనాన్ని కాపాడటానికి ఈ జగన్మాత ఉండాలి అంటే నేను అనుకున్నది జరగాలి. అపచారం తొలగిపోవాలి. చెప్పమ్మా, ఏం చెయ్యాలో చెప్పు తల్లి. చేస్తామని చెప్తున్నాం కదా. అయితే వినండి, ఇక్కడ జరిగిన అపచారం ఈ రాధ ఈ ఊళ్ళో ఉండకూడదు. చెయ్యకూడని తప్పు చేసి ఈ ఊళ్ళో అడుగు పెట్టింది. తప్పు చేసిన వాళ్ళకి నా ఊళ్ళో ఉండే అర్హత లేదు. ఈ మట్టిలో ఉండేవాళ్ళు నిప్పులా ఉండాలి. అందుకే ఈ రాధ ఈ ఊళ్ళో నుంచి వెళ్ళకపోతే ఈ ఊరికే ప్రమాదం. అమ్మా, నువ్వు ఆగ్రహించకమ్మా. ఎక్కడ తప్పు జరిగిందో నువ్వు చెప్పావు కదా, దాని గురించి మేము ఆలోచిస్తాం. ముందైతే ఈ పానకం తాగు తల్లి, తాగమ్మా. ఇదా మీరు వేసుకున్న ప్లాను? నన్ను ఇక్కడి నుంచి పంపించడానికి అమ్మవారు వచ్చినట్టుగా నాటకం ఆడుతున్నావా సత్య? నువ్వు మీ అమ్మ ఎంత తెలివిగా ఆలోచించారో ఇప్పుడు నాకు అర్థమైంది. ఎవరు? ఈరా, మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ఊహించలేదు కదా. నేను నీకు ముందే చెప్పాను కదా, నేను నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను. రిటర్న్ గిఫ్టా? ఏంటది? మరణం. ఈ ప్రపంచంలో ఇంతకు మించిన గిఫ్ట్ ఇంకేది ఉండదు. ఏ గిఫ్ట్ ఇచ్చినా ఇంతేనా అనిపిస్తుంది, కానీ మరణాన్ని గిఫ్ట్గా ఇస్తే ఆలోచించడానికి మనిషే ఉండడు. అందుకే మరణాన్ని మించిన గిఫ్ట్ లేదంటారు. అదే నేను నీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను. తప్పు చేశాను, చాలా తప్పులు చేశాను. నన్ను క్షమించండి. ఇప్పుడు నేను చేసిన తప్పులన్నీ సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. దయచేసి అవకాశం నాకు ఇవ్వండి. ఎదుటి వారి ప్రాణాలు తీసేటప్పుడు నువ్వు చాలా కూల్గా ఉంటావు. అదే నీ ప్రాణం మీదకి వచ్చేసరికి ఇలా వేడుకుంటున్నావు. నీలో ఈ భయాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఓసరవిల్లి లాంటి నిన్ను నేను నమ్మను. అవసరానికి తగ్గట్టు నువ్వు ఎలా రంగులు మారుస్తావో నాకు తెలుసు. ఇప్పుడు నన్ను చంపినా అనవసరంగా మీరు ఇంకో కేసులో ఇరుక్కుంటారు. అది ఎందుకు ఆలోచించడం లేదు? నేను డాక్టర్ని. బతికున్న మీ మావే చనిపోయాడని ఎలా నమ్మించానో, నీ చావుని ఎవరూ గుర్తుపట్టకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసు. ఒక మనిషి ఒంట్లో ఏది పెరిగితే ప్రమాదమో, ఏది తగ్గితే ప్రాణం పోతుందో అది నాకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు దీన్ని నీ ఒంట్లోకి పంపిస్తే మొత్తం నీ షుగర్ లెవెల్స్ పడిపోయి నీ ప్రాణం పోతుంది. దాన్ని ఎవ్వరూ కనిపెట్టలేరు. ఇదే నేను నీకిస్తున్న పెద్ద గిఫ్ట్.
చావే, చావు. డాక్టర్ ప్లీజ్, డాక్టర్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్. కాసేపట్లో నువ్వు చేస్తావు. గుడ్ బై. డాక్టర్ డాక్టర్ ప్లీజ్. అమ్మా, ఈ పానకం తీసుకో అమ్మా. నువ్వు నాకు పానకం ఇస్తే నేను స్వీకరిస్తానేమో కానీ నువ్వు ఈ ఊళ్ళో ఉండడానికి నేను అంగీకరించను. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో. అలా అనకమ్మా, రాధ చాలా మంచి మనిషి. తనిప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. నువ్వు ఇలా అంటే రాధ పరిస్థితి ఏమవుతుంది? దయచేసి నీ నిర్ణయాన్ని మార్చుకో. ఏంటి తమ్ముడు, అమ్మవారిని నిర్ణయం మార్చుకోమని చెప్తున్నావా? అమ్మో, లోకాన్ని కాపాడే తల్లి ఎవరిని ఎలా చూడాలో ఆవిడికి తెలీదా? ఆవిడ మాటే శాసనం అవుతుంది తప్ప వెనక్కి తీసుకోవడం ఉండదు. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. అమ్మవారు రావడం అనేది నాకు తెలిసి నిజం కాదనుకుంటున్నాను. ఎందుకంటే ఈ డప్పుల మూతలకి, ఈ వాతావరణానికి, జరుగుతున్న పూజలకి ఒక రకమైన వైబ్రేషన్ వచ్చి ఇలా మాట్లాడుతుందమ్మా. ఇదంతా నిజం కాదు. దయచేసి నువ్వైనా చెప్పమ్మా. తప్పు బాబు, మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కాబట్టి మీకు ఇదంతా మూఢనమ్మకంగా అనిపించొచ్చు. కానీ తరతరాలుగా వస్తున్న ఆచారం. తల్లికి జాతర జరిగే రోజు నేనున్నాను అని ఆవిడ నిరూపించుకోవడానికి ఎవరో ఒకరు ఒంట్లోకి వస్తుంది. తప్పులు దొర్లితే ఇలా చెప్తుంది. ఆ తల్లి మాటని, మా నమ్మకాన్ని మీరు కాదనొద్దు. కిట్టయ్యా, ఇది ఊరందరికీ సంబంధించిన నిర్ణయం. అందరి నమ్మకాన్ని కాదని నేనేం మాట్లాడకూడదు. వందల కుటుంబాలు ఆ తల్లిని ఇలవేల్పుగా కొలుస్తాయి. ఆవిడే మాట్లాడిందని అందరూ నమ్ముతున్నారు. ఇక్కడ నేనేమీ చెప్పలేను. అమ్మా, అది కాదమ్మా. బాబుగారు, ఇది ఆ దేవత ఆజ్ఞ అయితే తప్పక జరిపించి తీరాల్సిందే. మీరింకేమీ చెప్పకండి. నా గురించి ఎవరూ మాట్లాడొద్దు. ఆ తల్లి నిర్ణయం అదే అయినప్పుడు నేనే తల వంచుతాను. ఈ ఊర్లో ఉండకూడదన్నది అమ్మవారి ఆజ్ఞ అయితే తప్పకుండా వెళ్ళిపోతాను. నా వల్ల ఊరికి ఎలాంటి అపకారం జరగకూడదు. ఈ ఊరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. నా వల్ల ఈ ఊరికి చిన్న అపకారం జరిగినా భరించలేను. అందుకే ఆ తల్లి ఆజ్ఞ అదే అయితే నేను వెళ్ళిపోవడానికి ఎవరూ అభ్యంతరం పెట్టద్దు. నిరభ్యంతరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నావు. నా మాటని గౌరవించావు. నువ్వు ఈ ఊళ్ళో ఉండకూడదన్నదే నా ఆజ్ఞ. పొలిమేరలు దాటి వెళ్ళిపో. ఇంకెప్పుడు ఇటువైపు తొంగి చూడకు. నీకిక్కడ ఎటువంటి స్థానమూ లేదు.
నీది కాని స్థానంలో నువ్వు ఉండకూడదు. ఏంటి రాధా ఇది? అందరితో నేను మాట్లాడతాను అంటున్నాను కదా. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్, నా మాట విను. చూడండి, అందరి నమ్మకాన్ని కాదనడం మంచి పద్ధతి కాదు. ఇది ఆ జగన్మాత మాట అని అందరూ నమ్ముతున్నారు కదా. తల్లి మాటకు ఎవరైనా ఎదురు చెప్తారా? నన్ను ఆపాలన్నా పంపించాలన్నా ఆ తల్లి నిర్ణయం తీసుకోవాలి. దాన్ని నేను శిరసా వహిస్తాను. దయచేసి అడ్డు రావద్దు. అమ్మ నిర్ణయం ఏంటో తెలిసింది కదా. రాధ కూడా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. కాబట్టి ఇంకా పసుపు నీళ్లు తీసుకురండి. అమ్మవారిని శాంతింప చేయాలి. వెళ్ళండమ్మా, వెళ్ళండి. నేను నీకు ఇచ్చిన పానకం ఆనందంగా తాగావు, కానీ అందులో విషం కలిపాను. మరి కాసేపట్లో నువ్వు నా నోటితో నేను చెప్పలేను. ఇప్పుడు నువ్వు దేవతవి. ఈ నిజాన్ని బయటికి చెప్పలేవు. నిన్ను ఆ దేవత కూడా కాపాడదు. ఎవరైనా డోర్ ఓపెన్ చేయండి. ఎవరైనా నా ప్రాణాలు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. నీకు కర్మలు చేయుట యందు మాత్రమే అధికారము కలదు, కానీ ఆ కర్మఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలు చెయ్యకూడదు. అలా అని కర్మలు చేయుట మానరాదు. కర్మలు చేయడానికి మాత్రమే మనకు హక్కుంది. కర్మలను సదా అప్రమత్తతతో చేయవలెను. ఎప్పుడూ కర్మిష్టిగానే ఉండవలెను. అకర్మణ్యత్వం అనేది ఎప్పుడూ ఉండకూడదు. నెల మొత్తం పూర్తిగా పనిచేసిన తరువాతే జీతం వస్తుంది. ఫలితాన్ని తరువాతి నెలలోనే అనుభవించగలుగుతాం. అలాంటివే మనం పొందే కర్మఫలాలు కూడా. వర్తమానములోని సుఖ సంతోషాలు గత జన్మలో మంచి కర్మముల ఫలితాలు. కష్టాలు నష్టాలు చెడు కర్మల ఫలితాలు. అలాగే వర్తమానంలో మనం చేసే కర్మఫలాలను భవిష్యత్తులో అనుభవిస్తాం. ఇప్పుడు అనుభవిస్తున్న కర్మఫలాలు ఎప్పటివి అనేవి మనం నిర్దేశించలేం కూడా. అందుకే చేస్తున్న కర్మలను ఎప్పుడూ లెక్క కట్టకూడదు. అమ్మ నీలిమా, 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 అమ్మ నీలిమా, 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 తల్లి, తల్లి. అమ్మా
నీలిమా అమ్మా లేమ్మా ఏమైంది తల్లి కళ్ళు తెరవమ్మా ఏమ్మా తల్లి చెప్పు చెప్పు వెంటనే షుగర్ కావాలి షుగరా షుగర్ లెవెల్స్ మొత్తం పడిపోతున్నాయి పంచదార ఇవ్వండి ఒక్క నిమిషం అమ్మా చాందిని చాందిని త్వరగా రా వస్తున్నాను మావయ్య మావయ్య ఏమైంది వెంటనే మన ఫ్యామిలీ డాక్టర్ కి ఫోన్ చేసి రమ్మను అలాగే కిచెన్ లోంచి షుగర్ తీసుకొని రా షుగర్ లెవెల్స్ పడిపోయాయట తొందరగా అమ్మా ఇదిగో అమ్మా కాస్త మంచి నీళ్ళు తాగు మెల్లిగా అమ్మా నీల్మా మావయ్య ఇదిగోండి తెచ్చావా ఇదిగో కాస్త మంచి నీళ్ళు తాగు అమ్మా నీలిమా 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 లేమ్మా లేమ్మా నీలిమా నువ్వు వెంటనే ఫోన్ చేయి తల్లి చేశాను మావయ్య వస్తున్నారు నీ జీవితంలో ఉండాల్సిన నా కూతురు వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు నీ జీవితం ఒంటరైపోకూడదు కదా నా కూతురు స్థానంలోకి నువ్వు నీలిమని తీసుకొని రావాలి దయచేసి నువ్వు కాదనకు బాబు